ఇన్స్టాగ్రామ్ తొందరలో ఇండియాలో బ్యాన్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇన్స్టాగ్రామ్ మన A to Z లైఫ్ని అయితే ట్రాక్ చేస్తుంది అనమాట. సో మనం ఏదైనా మాట్లాడేది ఎవరితోనైనా ఏదైనా షేర్ చేస్తాం కదా, ఇదైతే ట్రాక్ చేస్తుంది. అదే విధంగా ఫీడ్లో కూడా దాని రిలేటెడ్ రీల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ ఇన్స్టాగ్రామ్ ఇప్పటివరకు ఏమేమి యాక్టివిటీస్ని అయితే ట్రాక్ చేసిందో జస్ట్ అయితే ఈ స్టెప్స్ని అయితే మీరు ఫాలో అయిపోండి అనమాట. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి పైన మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ సెంటర్ అని వస్తుంది. అకౌంట్ సెంటర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యువర్ యాక్టివిటీ ఆఫ్ మెటా టెక్నాలజీస్ అని ఉంది కదా, సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ రీసెంట్ యాక్టివిటీ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసేసి చూడండి. సో మీరు రీసెంట్గా దీని గురించి అయితే బ్రౌజ్ చేశారో సో దాని గురించి అయితే మొత్తం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న ప్రీవియస్ యాక్టివిటీ ఉంటుంది కదా, దీన్ని ఒకవేళ మీరు క్లియర్ చేయాలనుకుంటే సో దీని మీద క్లియర్ అనేసి ట్యాప్ చేయండి. ఇక్కడ ఫ్యూచర్లో కూడా మీ ఫోన్ అయితే ఇన్స్టాగ్రామ్ ట్రాక్ చేయొద్దు అని అనుకున్నారు అనుకోండి, అంటే మీరు మాట్లాడుకునేవి ట్రాక్ చేయొద్దు అనుకుంటే సో కిందనే మీకు మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ చేసేసేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ అని ఉంది, లేదనంటే డిస్కనెక్ట్ ఫ్యూచర్ యాక్టివిటీ. అంటే ఏది ఇన్స్టాగ్రామ్కి తెలియొద్దు అనుకుంటే సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి ఫ్యూచర్ యాక్టివిటీ అని చెప్పేసి కంటిన్యూ అనేసి ట్యాప్ చేసేసేయండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ బాగా యూస్ చేస్తారో వాళ్ళకైతే ఇప్పుడే షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.